ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్వంపాడు మండలం సారపాకలో మన భద్రాద్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, భద్రాద్రి జిల్లా అధ్యక్షులు, ఓసు సైదులు ముఖ్య అతిథిగా పాల్గొనగా రాష్ట్ర కోశాధికారి గుర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ వడ్డెరులకు తెలంగాణ ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ నిధులు కేటాయిస్తూ మరి ఈరోజు కులం స్థితిగతులు తెలియని వ్యక్తికి ముంజా రేణుకా అనే మేడం గారికి చైర్మన్ పదవిని కట్టబెట్టడం మేము ఒప్పుకోవడం లేదు. తెలంగాణలో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి వడ్డెర్లు ఎవరు కూడా దీనికి అంగీకరించట్లేదు. ఎందుకనంటే గత కాలంలో జెడ్పీటీసీగా ఆమె పనిచేసినప్పుడు దేవరకొండ కాన్స్టెన్సీలో కనీసం వడ్డెర కులస్తులకు ఓరేపీమన్నా కూడా ఏపీ లేని పరిస్థితిలో ఉండే ఆమె. అంటే ఆ రోజే నువ్వు చిన్న పదవిని కూడా మీరు కేటాయించినప్పుడు పిల్లలకి ఆ కులానికి కేటాయించినప్పుడు ఇలా ఒక రాష్ట్ర స్థాయిలో 100 కోట్లు మీకు సంఘానికి కేటాయించి కులా సంఘాలకు కేటాయించినప్పుడు కులానికి మీరు న్యాయం చేస్తారనేది మేము గ్రహించట్లేదు. ఎందుకనంటే నిన్ననే తీసుకుందాం, కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మాత్రమే ఉంది, కానీ ప్రకటించారు అంతేగాని దానికి సంబంధిత లెటర్లు ఇవ్వలేదు. కానీ ఇక్కడ కులస్తులు ప్రతి దగ్గర ప్రతి రాష్ట్రం మొత్తంలో కూడా వద్దు అని నినాదాలు చేస్తూ ప్రెస్ మీట్లు పెడతా ఉంటే భయానికి నిన్న వెళ్ళి ఒక పదవి స్వీకరించాలి అనేది ఏ విధంగా తెలవని ఒక వ్యక్తి నిన్న పోయి జాయిన్ అయింది. అదే ఇవాళ మీరు ఉట్టిన వెళ్ళి జాయిన్ అయ్యారు అని అంటే మీరు చేసేది ఏంటి? కులానికి ఏం చేస్తారు? మీకు ఇక్కడే అర్థమవుతుంది. కులానికి రాష్ట్రంలో ఉన్న కులస్తుల్ని మైండ్ని డైవర్ట్ చేయడానికి మీరు ఈ యొక్క కార్యక్రమం నిన్న చేసుకున్నారు. దయచేసి ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణలో ఉన్నటువంటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి విన్నపం, మీరు ఒకసారి ఆలోచించి రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు తెలిసిన వడ్డెర కార్పొరేషన్ని స్థితిగతులు తెలిసిన వ్యక్తికి కేటాయించి తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ మేము ఎవరైతే ప్రపోజల్లో పెడతా ఉన్నామో వారిని మీరు ఒకసారి గ్రహించి వారికి తగిన న్యాయం చేసి కులానికి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉంది. యాక్చువల్గా మా జనాభా 20 లక్షల పైచుకుంటారు, కానీ మరి గవర్నమెంట్ ఏం చేసిందంటే 6 లక్షల వరకే చూపిస్తుంది. గవర్నమెంట్ కుదించింది. దాన్ని కూడా మేము ఛాలెంజ్ గా తీసుకున్నాం. దాన్ని కూడా మేము ఏం చేస్తామంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మా కులస్తులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ సర్వే కూడా చేయించడానికి సిద్ధమైన మేము సర్వే కూడా చేపిస్తున్నాం. ఆ సర్వే కూడా బయటకు వస్తుంది. గవర్నమెంట్ కు కూడా మేము ఇంతమంది ఉన్నాము చూపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం దానికి. కానీ రేపు ఇది గినక 48 గంటల్లో ఈ డిసిజన్ తీసుకొని ఎవరైతే చైర్మన్ ని వాళ్ళు వేరే నామినేటర్ పదవి ఇచ్చి ఇప్పుడు అర్హులకి చైర్మన్ పదవి ఇవ్వకపోతే 48 గంటల్లో గినక ఇది చేయకపోతే రాస్తారోకోలు ధర్నాలు చేయడానికి తెలంగాణ వడ్డెర సంఘం ఆ చారిటబుల్ ట్రస్ట్ సిద్ధంగా ఉంది. కారణం ఏంటంటే వడ్డెర కార్పొరేషన్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినట్టే ఇచ్చి అన్నామకురాలకి ఇది లేదు చైర్మన్ పదవి కట్టబెట్టి ఎప్పటి నుంచో 33 జిల్లాల్లో తిరిగి శివరాత్రి ఎమ్మెల్యేన అతను మా రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కష్టానికి ఫలితం కూడా లేకుండా ఆమెను నియమించారు. ఆమెను నియమించడం వల్ల వడ్డెర మన స్టేట్ మొత్తం ఎక్కడ వడ్డెరలు ఉన్నారు ఏంటి అన్నది ఆమెకు తెలియదు. ఆమెను నియమించడం వల్ల వడ్డెర కులానికి తీరని లోటు ఉంది కాబట్టి ఆమెను తీసేసి దక్షిణమే ఏరే వాళ్ళకి పుంజ భిక్షం అనే అతనికి, మన శివరాత్రి భిక్షం అనే అతనికి చైర్మన్ పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. జై వడ్డెర. జై వడ్డెర.